శ్రీమాత్రే నమః. దైవ అనుగ్రహం ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్క భక్తునికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఛానల్ మీద మీ నమ్మకం, మీ ఆశ, దేవుని మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ఈ రోజు మీ జీవితాన్ని మార్చగల ఒక శక్తివంతమైన పరిహారాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఇది చాలా చిన్న విషయానికి, కానీ దీని ఫలితాలు అద్భుతమైనవి, అచూకీగా పనిచేస్తాయి. మీరు ఎన్నిసార్లు ఈ మాటలు అనుకున్నారు? చేయన పని జరగడం లేదు, చేతిలో డబ్బు నిలవడం లేదు, అప్పులు తీరడం లేదు, ఇంట్లో కలహాలు, సమస్యలు. ఇది చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఈ సమస్యలతో బాధపడుతూ దేవుడిని అర్థించుకుంటుంటారు. కాని ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పరిహారం ఈ అన్నిటికీ ఒక పరిష్కారం అవుతుంది. ఈ పరిహారానికి కావలసింది సాధారణ ఉప్పు మాత్రమే. అవును, మన వంటలకి ఉపయోగించే ఉప్పు. ప్రతి గురువారం లేదా శుక్రవారం స్నానం అనంతరం మీరు ఒక చిన్న గిన్నె తీసుకోండి. అది కంచె అయినా సరే, కాంస్య గిన్నె అయినా సరే, అందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఇప్పుడు కళ్లను మూసుకోండి. 2 చేతులను ఆ ఉప్పులో ముంచి నిశ్చలంగా ఈ ప్రార్థన చేయండి. సాయినాథ, నా జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించు. నా ఇంట్లోకి ధనం ప్రవేశించేటట్లు ఆశీర్వదించు. ఈ ఉప్పుతో నా నెగటివ్ శక్తులు తొలగిపోవాలి. ఒక్క నిమిషం అంతే, కానీ దీనిని పూర్తిగా మనసుతో, విశ్వాసంతో చేయాలి. ఆ ప్రార్థన పూర్తయిన తర్వాత ఆ ఉప్పును తీసుకుని నీటిలో కలిపేసి పారవేసేయండి. బాత్రూంలోనో, వాష్ బేసిన్లోనో. ఇదే పరిహారం. ఈ చిన్న పని వెనక ఉన్న శక్తి అర్థం చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఉప్పు అనేది శుద్ధికరమైన పదార్థం. ఇది పూర్వకాలం నుంచి శుభశక్తిని ఆకర్షించే పదార్థంగా గుర్తించబడింది. మన శరీరంలో ఉన్న, మన ఇంట్లో ఉన్న, మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను ఇది శోషిస్తుంది. అందుకే ఇది నెగటివ్ ఎనర్జీని తొలగించగలదు. పరంగా చూస్తే ఇది చిన్న చర్య, కానీ భక్తితో చేస్తే అది శక్తిగా మారుతుంది. దానికి సాక్ష్యం లక్షల మంది భక్తులు ఈ పరిహారాన్ని చేసి వారి జీవితాల్లో మార్పు చూశారు. కొంతమంది మొదటి వారం నుంచే ఫలితాలు చూస్తారు. కొంతమందికి 3 వారాల్లో మార్పు తెలుస్తుంది. కొంతమందికి 7 గురువారాలు పట్టవచ్చు. కానీ మార్పు తప్పకుండా వస్తుంది. ఆ విశ్వాసం మీలో ఉండాలి. ఈ పరిహారాన్ని చేసే మొదటి రోజునే మీ ఇంట్లో ఒక చల్లదనం ఉంటుంది. మనసుకు ఓ శాంతి కలుగుతుంది. ఆర్థికంగా ఒక్కో అవకాశం తలుపు తడుతుంది. మీరు ఊహించని ఉద్యోగ కాల్స్, వ్యాపార ఛాన్స్లు, అప్పు తీర్చే మార్గాలు అన్నీ ఒక్కొక్కటిగా మీ ముందుకొస్తాయి. సాయినాథుని అనుగ్రహం అందరికీ చేరాలంటే మనం అర్హులమవాలి. ఈ పరిహారం ఆ అర్హతను కలిగించేది. మీరు ఈ పరిహారాన్ని శ్రద్ధగా, నిత్యం లేదా వారానికి ఒక్కసారి చేస్తే మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో శుభ వాతావరణం ఉంటుంది. డబ్బు నిలుస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శత్రు బలాలు మాయం అవుతాయి. ఇది ఒక చింతామణి లాంటిది. తక్కువ మాటల్లో చెప్పాలంటే సాయిబాబా ఆశీస్సులు అనుగ్రహంగా మీ జీవితంలో ప్రవహించడానికి ఇది ఒక తలుపు. ఇప్పుడు మీ చేతిలో ఒక ఎంపిక ఉంది. ఈ మాటలు వినిపించి మర్చిపోవచ్చును, లేక ఈ రోజు నుంచే ఈ పరిహారాన్ని ప్రారంభించవచ్చు. దైవానికి సమర్పణగా చేయండి. భక్తితో చేయండి. విశ్వాసంతో చేయండి. మీ జీవితం మీరు మార్చుకోగలరు. మార్పు కోసం మొదటి అడుగు వేయాల్సింది మీరు మాత్రమే. ఈ స్కిట్ మీరు వినినట్లయితే దయచేసి దీన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. వారి జీవితాలు సుఖమయంగా మారేందుకు ఇది ఒక దేవుని సందేశంగా మారుతుంది. దైవ అనుగ్రహం మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువగా ఇచ్చే దయామయుడు.